ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటానికి, ప్రభువును గురించి పాడి స్తుతించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ప్రభువు గొప్పవాడుగా ఉండి తన ఆశ్చర్య కార్యాలు మనందరి జీవితాల్లో చేస్తూ క్షేమాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని నాకు మీకు అనుగ్రహించి ఈరోజు మనందరినీ సజీవుల లెక్కలో ఉంచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసి ఈ కూటాన్ని ప్రారంభిద్దాము. లైవ్లో పాల్గొన్న వారందరూ కూడా కండ్లు మూసుకుని మోకరించి అవకాశాన్ని బట్టి మీరు ప్రార్థించాలని మనం చేస్తున్నాను. అందరం ప్రార్థనలో ఉందాం. దయగలిగిన యేసయ్య, నీ దివ్యమైన, శ్రేష్టమైన, ఘనమైన, ప్రశస్తమైన నామానికి మహిమ కలుగునుగాక. నీవు మమ్మలను ప్రేమించి నీ అనంతమైన కృపచేత మమ్మలను జ్ఞాపకం చేసుకుని నీ పరలోకపు సన్నిధిని మాపై అధికంగా ఉంచి నడిపిస్తూ వచ్చావు. ఎటువంటి అపవాదికి మా మీద తావు లేకుండా నూతన ఆనందాన్ని, నూతన సంతోషాన్ని, నూతన ఉజ్జీవాన్ని మాలో ఉంచి నడిపిస్తున్నాం. ఎందరైతే ఈరోజు నీ వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్నారో, వాక్యం మీద మక్కువ కలిగి జీవిస్తున్నారో అట్టి ప్రజలందరి మీద కూడా నీ కనుదృష్టి నిలపమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని శోధిస్తూ, వేధిస్తూ, పీడిస్తున్న అపవాదిని యేసు నామమున లయపరచమని ప్రార్థిస్తున్నాం. నాయన, వాక్యాన్ని వింటున్న ప్రతి సహోదరులకు నెమ్మది, సంతోషం, సమాధానాన్ని కలిగించమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక చిన్న పల్లవిని పాడి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పాడుతుండగా అందరూ కలిసి పాడుదాం, ప్రభువుని స్తుతిద్దాం. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. నన్ను చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. అందరూ చప్పట్లతో ప్రభువుని ఆరాధిద్దాం. తల్లిగా ఉండి, తండ్రిగా ఉండి, లాలించి, పాలించి, ఆదరించి, సమాధానమును, నెమ్మదినిచ్చినట్లు ప్రభువుని స్తుతిస్తూ పాడుతూ ముందుకు వెళదాం. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును, నన్ను పాలించును, లాలించును, నన్ను పాలించును. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. నన్ను చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచినన్
యేసు చేయి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకుందునే కాపాడునేని. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకుందునే కాపాడినే. వేడుకుందునే కాపాడినే. ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు. చేయి విడువని దేవుడు, ఆత్మతో అభిషేకించి నడిపించే దేవుడు, ఆపత్కాలము నుండి విడిపించి మహాశ్రమలలో కాపాడే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ చేత అభిషేకించి, ఆత్మ చేత అభిషేకించి వాక్యముచి నడుపుచున్నాడే. వాక్యముచి నడుపుచున్నాడే. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. చేయి విడువడు. చేయి విడువడు. చేయి విడువడు. చేయి విడువడు. చేయి విడువాడు. నన్ను చేయి విడువాడు. హల్లెలూయా. నిజంగా లోకంలో కొంతమంది ధనం ఉన్నప్పుడు, సంపద ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు మనతో ఉంటారు, మన వెంటే నడుస్తారు, మనమే ప్రపంచం అన్నట్టు ఉంటారు. దేవుడు ఎక్కడున్నారో మాకు తెలియదు కానీ మీరే దేవుడు అంటారు. కానీ వాటిలో కొన్ని ఆస్తి పోయినా, అంతస్తులు పోయినా, ధనధాన్యాలు పోయినా నీవెవరో మాకు తెలియదు అన్నట్టు చూడకోకుండా వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండే దేవుడు, ప్రేమించే దేవుడు ప్రభువైన యేసు ఒక్కడే. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాము. అందరం కూడా బైబిల్ గ్రంథాలు తెరచి చూద్దాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 24వ అధ్యాయము. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 31వ వచనం నుండి 34వ వచనం వరకు నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు తరచి చూడండి, లేకపోతే వాక్యాన్ని వినండి. ఇదిగో దాని ఎందంతటా మొండ్ల తుప్పలు బలిసియుండెను, దోలగుండు దాని కప్పియుండెను, దాని రాతి గోడ వడి అయ్యుండెను. నేను దానిని చూచి యోచన చేసుకుంటుని, దానిని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకునుట. వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును. దయగలిగిన నా ప్రభా, నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తున్నాం. ఆ మాటలు మేము వింటున్నప్పుడు మా జీవితానికి క్షేమం, సంతోషం, సమాధానము
మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎందరైతే ఈరోజు నీ వాక్యాన్ని సభాముఖంగా వింటున్నారో, ఈ లైవ్లో పాల్గొన్నారో, వారి విశ్వాసానికి తగినట్లుగా వారి పట్ల నవనూతనమైన మార్గాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. భయమును ఆందోళనను కొట్టివేసి నీ మహాకృప చేత నీ ప్రజలను కాపాడమని ప్రార్థిస్తున్నాం. నీవే మాట్లాడి మా అందరినీ హెచ్చరించి మా జీవితాలకు సమృద్ధిని దయచేయమని యేసు నామం అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదివిన వచ్చిన భాగాల్లో నుండి ఒక వచనాన్ని నేను చదివి మీకు వినిపిస్తాను. 30వ వచనం, 33వ వచనం, 33వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరునుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట. సొలొమోను జ్ఞాని ఈ సామెతల గ్రంథము మనకు జ్ఞానం ఇచ్చింది. ఇది చదివేవారికి జ్ఞానం, వినేవారికి జ్ఞానం, బోధించేవారికి జ్ఞానం అని చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ రాయించారు. అయితే లేఖనంలో మనం చూస్తే 24వ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, జ్ఞానము ద్వారా ఇల్లు కట్టబడును, నీతి మంతుడు పడినను లేచెను. ఎంతో చక్కటి మాటలు ఈ 24వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. జ్ఞానము ద్వారా ఇల్లు కట్టబడును. జ్ఞానము ఒక వ్యక్తి జీవితాన్ని కడుతుంది. ఏ వ్యక్తి అయితే జ్ఞానము కలిగి ఈ భూలోకంలో జీవిస్తున్నాడో ఆ వ్యక్తి ఇల్లు కట్టబడుతుంది. కొంతమంది జ్ఞానము లేక వారు ఇల్లు వారే ఓడబెరుక్కుంటూ ఉంటారు. జ్ఞానం చేత ఇల్లు కట్టబడును, తెలివి చేత దాని గదులను దేవుడు ఏం చేస్తాడు, వివేచన చేత అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. ఈరోజు జ్ఞానం లేదు చాలా మందికి. లోకులు కాకులై ఆ కాకులే మన మీద పడుతున్నప్పుడు పడ్డారు అని మనం ఏడవకూడదు. ఎవరో ఏదో అన్నారు అని మనం విచారపడకూడదు. విశ్వాసంలో జారిపోకూడదు. భక్తి చేయటం మానకూడదు. మందిరానికి రావటం మానకూడదు. విశ్వాసంలో ఉండటం మానకూడదు. బైబిల్ క్రమంగా చదవటం మానకూడదు. ఎందుకంటే మనుషులు మాట్లాడుతూనే ఉంటారు, దేవుడు మాట్లాడతాడు. మనుషుల మాటల్లో దోషం ఉంది, మనుషుల మాటల్లో స్వార్థం ఉంది, మనుషుల మాటల్లో ఎగతాలు ఉంది, మనుషుల మాటల్లో అసహ్యత ఉంది, మనుషుల మాటల్లో రెచ్చగొట్టేది ఉంది. మనుషుల మాటల్లో దేవుని పిల్లరా వాక్యంలో మనం చూస్తే అపహాస్యత ఉంది, పాపపు ఆలోచనలు, తలంపులు ఉంటాయి. దేవుని యొక్క ఆలోచన, దేవుని మాటల్లో ప్రేమ ఉండిద్ది, తగ్గింపు ఉండిద్ది, సహవాసం ఉండిద్ది, ఆత్మీయ అనుభవాలు కలుగుంటారు, స్నేహభావం కలుగుంటారు, విశ్వాసంలో ముందుకు వెళతారు. దేవుని అనుభవం, దేవుడు మాట్లాడితే నీ మాట చేత నన్ను కట్టుము అని దేవుడితో మనం మాట్లాడాలి. రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో జ్ఞానం నీకుంటే నీ ఇల్లు కట్టుకుంటావు. నీతిమంతుడు పడిపోయినా లెగుస్తాడట. కొన్నిసార్లు కొంతమంది ప్రార్థనలో పడిపోతారు, విశ్వాస జీవితంలో పడిపోతారు, పొందుకున్న బాప్తీసాన్ని, రక్షణను పాడు చేసుకుంటారు. అయినా దేవుడు పట్టుకొని పైకి లేపుతాడు. ఎందుకంటే మన పిల్లలు పడిపోయి దెబ్బలు తగిలినప్పుడు గాయములు కట్టింది మనమే. ఎవరో వచ్చి గాయాలు కట్టలేదు. నడక నేర్పిన వారము, పడిపోయేటప్పుడు లేపి నడిపించిన వారు మనమే. మన దేవుడు కూడా మన నడిపిస్తాడు. అదే పనిగా నీకు దేవుని నామాన్ని చులకనగా చూస్తూ దేవుడు చూపిస్తున్న ప్రేమను ఒకవేళ ఎగతాళిగా, హేళనగా నువ్వు తీసుకుంటూ దేవుని ప్రేమను అర్థం చేసుకోలేక వ్యర్థంగా నువ్వు జీవించావు అంటే 1-2 సార్లు చూస్తాడు ప్రభు. 3వసారి అట్టడుగు స్థితి పాతాళానికి తొక్కేస్తాడు. జాగ్రత్త.
అంటే మనము ఆయన పిల్లలమైన మన జీవితాల్లో ఉండకూడని లక్షణాలు నేను మీకు చెబుతున్నాను. ఒక వ్యక్తి ఆశీర్వాదపు మెట్టును కోల్పోవడానికి కారణం మనలో ఉండకూడని లక్షణాలు ఏమిటి? ఈరోజు మన ధ్యానాంశం అది. మనలో ఉండకూడని లక్షణాలు ఒకవేళ ఉంటే రాత్రి తీసేయాలి. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకపాటు. మనిషి దేవుడు ఇచ్చినది దానికంటే ఎక్కువగా, మనిషి సహజంగా 7-8 గంటలు పడుకోవాలి. క్రైస్తవుడు అంతసేపు పడుకోలేడు. నైట్ పడుకునేసరికి లేట్ అవుతుంది, ఉదయం మార్నింగ్ లెగుస్తూ ఉంటారు. నైట్ 1-2 అయిందని చెప్పి మధ్యాహ్నం 1-2 ఏం లెగం కదా, 1 గంట ఆలస్యంగా లెగుస్తామేమో. దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు అది మన జీవితానికి, మన కుటుంబానికి క్షేమంగా ఉంటుంది. ఆ క్షేమం ఎలాగుంటుంది అంటే వివరించలేము, అంత అద్భుతంగా ఉంటుంది. కొంతమంది ఎప్పుడు తెల్లారుతుందో ఎప్పుడు పొద్దుగూకుతుందో కూడా తెలియదు, పండుకుంటూనే ఉంటారు. ఎందుకు నిద్ర, ఎందుకు మొత్తు? ఆ నిద్ర మొత్తులో ఎందుకు ఉంటుంది? కొంతమంది నిద్రిస్తున్నారు. నిద్రించడానికి కారణం పొందిన బాప్తిసం రక్షణ పాడు చేసుకోవటం, విశ్వాస జీవితాన్ని పాడు చేసుకోవటం, భక్తి జీవితాన్ని పాడు చేసుకోవటం, పాపిష్టి లోకంలో పాపిష్టి వ్యక్తిగా జీవించడం. జాగ్రత్త. ఇంకా కొంచెము నిద్రించేదను, ఇంకా కొంచెము కునుకుపాటు. లెగుద్దాంలేండి. ఒకరినొకరు సమర్థించుకుంటారు. భర్త భార్యను కానీ, భార్య భర్తను కానీ ఒకరినొకరు ప్రోత్సహించుకోలేని స్థితిలో ఉంటున్నారు. భక్తిలో పడిపోయిన స్థితి, కుంటి జీవితం, అవిటి బ్రతుకు. ఈరోజు దేవుని ప్రేమ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట. పని చేయాల్సిన చేతులు ముడుచుకుంటాం. సోమరితనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళమన్నాడు. మన కంట్లో నలసంట అంత ఉండే చీమ తలకాయను చూసి ఎంత తలకాయ నేర్చుకోవాలట. కాబట్టి దేవుని పిల్లలమైన మన జీవితాల్లో నిద్రిస్తే మనకు వచ్చే నష్టం, కునికితే మనకు వచ్చే నష్టం, చేతులు ముడుచుకుంటే మనకు వచ్చే నష్టం. నిద్రిస్తే నువ్వు మేల్కో అంటే ఏమి జరుగుతుందో నీకు తెలియదు. కునుకుబాటుంటే సోమరితనం నీలో ఉంది. చేతులు ముడుచుకుంటే ప్రభు పని ధారాళంగా చేయలేవు. ప్రభు పని ధారాళంగా చేయలేము. ఒకటి దేవుని పిల్లరా, పరిచర్య. రెండవది దేవుని పిల్లరా, సేవకులకు పరిచర్య, సంఘంలో పరిచర్య, అనేక మందికి పరిచర్య. అధికమైన ఈవులను కూడా ఇవ్వలేని స్థితిలో ఉంటారు సోమరులు. ఎందుకంటే ఇవ్వటానికి వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటాయండి? వాళ్ళు సోమరులు అయి ఉంటే. కొంతమంది ఎలాగుంటారంటే 10 రోజులు పనికి వెళ్తే 10 రోజులు ఇంట్లో కూర్చుని తింటారు. ఒకవేళ మీ మనస్సు బాధపడితే క్షమించమని కూడా నేను అడగను. ఎందుకంటే బైబిల్ వాక్యం చెబుతుంది, నా వాక్యం కాదు. ఇది కిషోర్ బాబు వాక్యం కాదు. ఇది ప్రభు అయిన యేసు జీవము కలిగిన మాట. ఇది ఈ జీవం కలిగిన మాటలో సత్యం ఉంది. ఈ సత్యం మనలను స్వతంత్రులుగా మార్చినప్పుడు మన జీవితంలో ఉన్న పాపం, లోపం అన్నీ సరిచేయబడి
పరిశుద్ధ సంఘములో చేర్చబడుతుంది. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ క్రైస్తవ జనాంగమా, దేవుని యందు విశ్వాసంతో నీ జీవితాన్ని కట్టుకోవాలి. ఏమవుతుందో బైబిల్ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనం చదివి ధ్యానం చేద్దాం. దెస్సలోనికీయులకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 7వ వచనం. దెస్సలోనికీయులకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 7వ వచనం. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మొత్తుగా ఉండువారు రాత్రివేళ మొత్తుగా ఉండుదురు. నిద్రపోయేవాళ్ళు రాత్రివేళే పడుకుంటారట, పగటిపూట కాదండి. మొత్తుగా ఉండేవారు రాత్రివేళ మొత్తుగా ఉంటారు. మరి 6వ వచనంలో కూడా చూస్తే, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మొత్తులు కాకయుందుము. పౌలు గారు దశలోనికి సంఘంతో అంటున్నారు, ఇతరుల వలె మొత్తులుగా ఉండొద్దు, మనం మెలకుగా ఉండాలి. మెలకువతో మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. మెలకువ ఎందుకు? మెలకుగా ఉంటే ఏముందో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇతరుల వల్లే మనం ఉండకూడదు. కొందరు ప్రార్థన మందిరానికి వస్తారు, కొట్లాడుకుంటారు. ప్రార్థన మందిరానికి వస్తారు, ఆగుతారు. ప్రార్థన మందిరానికి వస్తారు, చీటి పెకాడతారు. ప్రార్థన మందిరానికి వస్తారు, గొడవలు పెట్టుకుంటారు. ప్రార్థన మందిరానికి వస్తారు, అనేక మంది ఆ అసాంఘిక కార్యకలాపాల్లో ఉంటూ అనేక కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తారు. వారి వలె నువ్వు ఉండకూడదు. నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తివి కనుక, నీవు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు కనుక, కడగబడిన నీవు ప్రభువుకు పవిత్రమైన బిడ్డగా జీవిస్తే నువ్వు పగటి వ్యక్తిగా ఉంటావు. నిద్రపోయే వారందరూ రాత్రివేళ నిద్రపోతారు, పగటి వేళ నిద్రపోరు. ఎందుకు పగటి వేళ నిద్రపోరు అని బైబిల్లో మనం చూస్తున్నాము అంటే, పగటి వేళ పడుకునే వారందరూ కూడా సోమరులు. మనం పగటివారమై ఉన్నాం. 8వ వచనం అంటారు, మనము పగటివారమై ఉన్నాము గనుక మొత్తులై ఉండక విశ్వాస ప్రేమను కవచము, రక్షణ నిరీక్షణను, శిరస్త్రాణమును ధరించుకుందుము. మనము దేవుని పిల్లలం, దేవుని కుమారులం, దేవుని బిడ్డలం. మనం చీకటి వారు కాదు. చీకటిలో ఏం జరుగుతుందో, ఆ తెర లోపల తెర బయట ఏం జరుగుతుందో తెలియదు. ఓ భయంకరమైన పాపం అక్కడ ఉందో, పాముందో, తేలుందో, బంగారం ఉందో, వెండుందో, మట్టి ఉందో తెలియదు చీకట్లో. కానీ బైబిల్ చెప్తుంది మనము పగటి వారమై ఉన్నాము. పగటి వారు దేవుని పిల్లరా వాక్యంలో చూస్తే మెలకుగా ఉన్నారు, నిద్రపోవట్లేదు, వాళ్ళు చేతులు ముడుచుకోవట్లేదు. మాకెందుకులే, ఇది మాకు సంబంధించింది కాదు, ఇది మా లాంగ్వేజ్ కాదు, ఇది మా డ్యూటీ కాదు, ఇది మా పని కాదు, ఇది మా పరిచర్య కాదు, ఇది దీనికి సంబంధించి మేమేమి చేయవసరం లేదు అని వారు అనుకోవట్లేదు. దేవుడి పని చేయటానికి పరిపూర్ణంగా సమర్పించుకున్న పరిశుద్ధులు వారు. అందరూ స్తోత్రం చేయలేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రభు నాతో నీతో మాట్లాడుతున్నాడు. మనము రాత్రి వారము కాదు, పగటి వారమై ఉన్నాం. పగటి వారంగా ఉన్నాం. మనం పగటి వారంగా ఉండి ప్రభు పనిలో మనం పాలిభాగస్తులుగా ఉన్నాము. సోది చెప్పుకోవడానికి గుంపులుగా వస్తారు, పని చేయడానికి ఇద్దరుగా ఒకరుగా వస్తారు. ఏమండి, విందుకు వినోదాలకు గుంపుల్లో వస్తారు. సువార్త పరిచర్యకు వేళతో లెక్క పెట్టుకోవచ్చు కొన్ని చోట్ల. ఏమ్మా ఏంటి సంఘములో, ఇంత పెద్ద సంఘములో ఇంత ఘనమైన కార్యక్రమం జరుగుతుంటే ఏమైపోయారమ్మా అని ఒకవేళ అడిగితే, పాస్టర్ గారండి మాకు చెప్పలేదండి మా అయ్యగారు. ఏం చెప్పాలి నీకు? అనౌన్స్మెంట్ లేదా?
పబ్లిసిటీ లేదా, పేపర్ డిస్ట్రిబ్యూషన్ లేదా, అన్నీ ఉన్నాయి. కానీ మాకు చెప్పలేదండి. నీ మొహానికి మళ్ళీ చక్కగా గౌరవార్థంగా పిలవాలి నిన్ను. నేను ఒక ఆవిడని బాగా తిట్టాను, నాకు ఇప్పటికీ జ్ఞాపకమే. నా మాటలు ఒకవేళ ఆ పూట ఆ రోజు వాళ్ళకు బాధగా ఉంటే ఈరోజు ఆ కుటుంబం ఆ స్థితిలో ఉండేది కాదు. నేను ఒక సువార్త కూటానికి వెళ్ళాను. అక్కడ సేవ చేసిన దైవ సేవకులు, అన్న కొంచెం ముందు రండి పెందల కాడ, మీతో మాట్లాడాలి సంఘ పరిస్థితుల గురించి అని నాతో చెప్పారు. వెళ్ళాను, పెందల కాడ వెళ్ళాం. నేను, అమ్మగారు, యవనస్తులు వెళ్ళాము. చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. మాట్లాడుతూ చర్చ్ దగ్గరికి వెళ్ళాం, కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము వెళ్ళేసరికి అంతా చాలా సంతోషంగా ఉంది. మా నాయగారు వచ్చారు అని ప్రతి ఒక్కరూ కూడా వచ్చి సంతోషంగా పలకరించడం మొదలుపెట్టారు. నేను అడిగాను, పాస్టర్ గారు చాలా మంది వచ్చేవారు కదా, ఇంకా రాలేదు ఏంటంటే, ఏం లేదన్నా, ఈ మధ్య బాగా గ్రూప్ రాజకీయాలు ఎక్కువైపోయినాయి, పేరు పెట్టి చెప్తేనే వస్తున్నారు కానీ చర్చిలో చెప్తే రావట్లేదు అన్నారు. ఎప్పుడైనా అలాగే చేయమన్నా, ఎప్పుడైనా అలాగే చేయమన్నా. ఈరోజు పరిచారకుడే రేపు పరిపాలకుడు అవుతాడు. ఫ్యాన్ల మీద పేర్లు, కుర్చీల మీద పేర్లు, బల్లల మీద పేర్లు, బెంచీల మీద పేర్లు, ఈ పేర్లు కనపడతాయి కొన్ని మందిరాల్లో. నేను కానీ నాతో పాటు కలిసి సేవ చేస్తున్న సహవాసంలో ఉన్నవారు ఎవరు ఈ చర్చలు ఇంతవరకు నేను చూడలేదు, కానీ కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం. పేరు కావాలి కొంతమందికి. నేను మీటింగ్ అయిపోయింది, వేసవికాలం, ఆరు బయట కూర్చున్నాం, చల్లటి గాలి వేస్తుంది. యవనస్తులందరూ పరిచర్య చేసి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. మేము 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. కావిడి వెళ్ళిపోతుంది. వందనాలు అయ్యా అంది. ఏమో పగటి కనపడలేదు, పెందలకాడు వచ్చే నేను కనపడలేదు అంటే, మా అయ్యగారు మాకు చెప్పలేదండి. ఏం చెప్పాలి నీకు? ఏం చెప్పాలమ్మా నీకు? నీ పేరు పెట్టి చెప్పాలా? నీకు చెప్తే ఇంకొకళ్ళు అదే అలవాటు చేసుకోవాలా? 2020లో చెప్పడం ప్రారంభిస్తే 2020 ఎండింగ్ వరకు చెబుతూనే ఉండాలా? ఈయన వెళ్ళిపోతాడు, ఈయన కొడుకు వస్తాడు, అదే వర్షన్. ఆయన వెళ్ళిపోతాడు, ఆయన కొడుకు వస్తాడు, అదే వర్షన్. దేవుని సంఘం పట్ల నీకు బాధ్యత లేదా? కొంచెం గట్టిగా మందలించాను. మందలిస్తే ఏం మాట్లాడలేదు. కోపం వచ్చిందేమో, వాళ్ళ పాస్టర్ గారి మీద అయితే కోపం గించుకునేదేమో, నవ్వుతో వెళ్ళిపోయింది. కానీ నేను మరుసటి సంవత్సరం అక్కడ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ కుటుంబం అంతా పరిచర్య చేస్తుంది. ఆ మీటింగ్లో సాక్ష్యం చెప్పారు. మా పెద్ద బాబు ఇంజనీర్ పాస్ అయ్యారు, జాబ్. దేవుని మహాకృపను బట్టి ఇంజనీరింగ్ కంప్లీట్ చేయకముందే క్యాంపస్ సెలక్షన్ అయ్యారు. నాకు చాలా సంతోషంగా ఉంది. చిన్నబాబుకి MBBS సీట్ వచ్చింది. నా భర్తగారు కూడా ఇప్పుడిప్పుడే రక్షణ పొందడానికి మందిరానికి వచ్చి విశ్వాసంలో బలపడుతున్నారు. కిషోరయ్య గారు లాస్ట్ ఇయర్ మీటింగ్ వచ్చినప్పుడు నన్ను మందలించారు. కోపగించుకోకుండా వెళ్ళాను, కానీ మనసులో ఎక్కడో నొచ్చుకుంది. కానీ నేను అనుకున్నాను, నా కోసమే కదా పాస్టర్ గారు చెప్పింది, నా కోసమే కదా మందలించింది అని అనుకున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరంలో నేను ప్రభువుకు నమ్మకంగా ఉండాలని సమర్పించుకున్నాను. మనుషుల మాటలు పట్టించుకోలేదు, లోకపు మాటలు పట్టించుకోలేదు, ఎవరి గురించి నేను ఆలోచించలేదు, ఎవరికి ఫోన్ చేయలేదు, ఎవరితో ఫోన్ చేయించుకోలేదు. నా డ్యూటీ నేను చేశాను. యేసయ్య నా డ్యూటీ, నా పక్షాన ఆయన డ్యూటీ ఆయన చేశాడు అన్నారు. అంతే. మనం ఆయన పని చేస్తే ఆయన మన పని చేస్తాడు. మనం ఆయన పని చేయాలా?
దేవుని పని ఏ వ్యక్తి అయితే విశ్వాసంతో చేస్తాడో ఆ వ్యక్తి జీవితం అంతా కూడా క్షేమంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. ఈ రాత్రి దైవ పిల్లలైన నేను మీరు కావచ్చు, మనము పగటి వారమై ఉన్నాము, చీకటి వారము కాదు. పగటి వారమై ఉన్నాము, రాత్రి వారము కాదు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమను, కవచమును, రక్షణను, నిరీక్షణ శిరస్త్రాణము ధరించుకుందుము. విశ్వాస ప్రేమను. ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా, కాలు జారి పోదువేమో. ఏమంటే కాలు జారిపోతాం. దేవుని పిల్లలమైన మన జీవితాల్లో విశ్వాసమును, కవచమును, ప్రేమను. ఈరోజు ప్రేమ లేదండి. కుటుంబాల్లో కనపట్టిన ప్రేమ. ఒకరితో మాట్లాడితే ఒకరి కోపం. సంఘంలో నేను కూడా కొన్ని చోట్ల చూస్తూ ఉంటాను. ఇక్కడ దాకా మనకి నేనే ఒక 5 సంఘాలు నడిపిస్తూ ఉంటాను. లైన్లో వస్తూ ఉంటారు, కొంతమంది లైన్ తప్పి వస్తూ ఉంటారు, కొంతమంది లైన్ తప్పి వస్తూ ఉంటారు. పురుషులు రండి ప్రార్థన చేయించుకుని స్త్రీలు వస్తూ ఉంటారు. ఇదిగో నాకు ప్రార్థన చేయలేదు, వాళ్ళకి ప్రార్థన చేశారు అనుకుంటారు కొంతమంది. నూతనంగా ఒక చోటు చర్చి పెట్టిన కొత్తలో పురుషులు వచ్చి ప్రార్థన చేయించుకుంటే ఆడవాళ్ళు వచ్చారు. అగమ్మ అన్న క్రమం అన్నాక క్రమం చెప్పాను కదా, చెప్పకపోతే చేసి పంపించేవాడిని. మగవాళ్ళు ప్రార్థన చేయించుకున్నారు, తర్వాత ప్రార్థన చేయించుకుంది. ఆ తర్వాత ఏమైంది తెలుసా? 2వ ఆదివారం రాలేదు. నేను అడిగాను, ఎందుకు రాలేదు ఆవిడేంటి? ఆగు అన్నారు అంతమందిలో నన్ను. నేనంటే ఏంటో తెలుసా అసలు పాస్టర్ గారికి? తెలిసినప్పుడు వస్తాను అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసంటే ఎవరో తెలుసా అన్నట్టు చెప్పింది ఆవిడ. కొంతమంది యేసంటే ఎవరో తెలుసా అని చెప్పవలసిన వారు నేనంటే ఏమిటో తెలుసా. మన జీవితం ఎటుపోతుంది? విశ్వాస ప్రేమను అనే కవచమును ధరించుకోవాలి. మనకు అది ఎప్పుడైతే ధరించుకున్నామో మన జీవితానికి క్షేమంగా ఉంటుంది. రక్షణను, నిరీక్షణ, శిరస్త్రాణము ధరించుకుందుము. దేవుని ప్రేమకు దూరమైపోమాకండి. దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు గౌరవిస్తున్నాడు, దేవుడు ఆయన సంకల్పం చొప్పున మన పట్ల ఆయన మేలు చేస్తున్నాడు. ఆయన విడిచి మనం ఎక్కడికి పోకూడదు. ఆయనతో మనం, మనతో ఆయన పెనవేసుకుని ముందుకు వెళ్ళిపోవాలి. ఆయనతో పెనవేసుకు వెళ్ళిపోయిన అనుభవం మనకుండాలి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. రోమాపత్రిక 13:11. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకుని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైన అప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. ఎంత చక్కగా పౌలు రోమా సంఘానికి చెబుతున్నారు. కాలము నెరిగి నిద్ర మేలుకోవాలట. కాలము నెరిగి కాలమతి నేలతో పాటు కొట్టుకెళ్ళిపోయింది. వేసవికాలం వస్తుంది, ఈ చలికాలంలో నేను తప్పించుకోపోయాననుకో సట్టిలోకి వెళ్ళిపోతాను అనుకుంది కాలమతి. సుమతి, కాలమతి వెళ్ళారు, మందమతి చచ్చింది. ఈరోజు కాలం నెరగాలి. ఒక వ్యక్తి నీతో మాట్లాడుతున్నాడు అంటే ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏం ఆశించి, ఏమి కావాలని? దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒక వివాహానికి వెళ్ళేటప్పుడు పుస్తకాన్ని చదివాను 2005లో.
2005లో ఒక పెళ్లి చేయడానికి వెళ్ళాను. అప్పుడు ఒక పుస్తకాన్ని చదివాను. ఆ పుస్తకంలో వివాహ పుస్తకం అని ఉంటే, క్రొత్త దినాలు అసలు ఎట్లా చేస్తారు ఏమిటో చూద్దామని ఆ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఆ పుస్తకంలో ఒక ఉపమానం ఉంది. ఒక ఇద్దరు యవనస్తులు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు యవనస్తులు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఆ ఇద్దరు యవనస్తులు ఇష్టం ఏంటో పెళ్ళైనాక తెలిసింది. పెళ్లి కాకముందు మేనేజ్ చేశారు, పెళ్ళైనాక మేనేజ్ చేయడం కుదరదు కదా. ఇక ఒకరినొకరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆవిడ అడిగిందట ఆయన్ని, ఏమండి ఈ లోకంలో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే నన్ను ఎందుకు ప్రేమించావు, నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు, నేనంటే నీకు ఎందుకు ఇష్టమైంది అంటే, నువ్వు చాలా చక్కగా ఉంటావు, నీ జడ చాలా పొడవుగా ఉంటుంది, చూడ్డానికి చూడముచ్చటగా ఉంటావు అని చెప్పారట. సరే కానీ నువ్వు అడిగితే నేను చెప్పాను, నేనంటే నీకు ఎందుకు ఇంత ప్రేమ, ఎన్నో అనుభవాలు నీ జీవితంలో ఉండొచ్చు కదా, నన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నావని ఆయన అడిగాడట. అడిగితే, మీరు నవ్వుతున్నప్పుడు మీ పళ్ళు ఎంత చక్కగా కనపడతాయండి, మీ ముఖానికి మీ పళ్ళేనండి అందం అందట. ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే, ఏమండి ఏమనుకోమాకండి, నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారో చెప్పండి అంటే, మరొకసారి చెప్పాడు. నీ జడను చూసి, నీ విధానం చూసి చూడముచ్చటగా ఉండి, అప్పుడు ఆవిడ తల తీసి ఇచ్చిందట. ఇది విగ్గండి, ఇది యాక్షన్ అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు. ఎక్సాక్షన్ 500 ట్యాబ్లెట్ ఉండేది, ఉందో పోయిందో తెలియదు కానీ యాక్షన్ అన్నమాట. ఇది విగ్గండి, చిన్నప్పుడే నా జుట్టు సరిగ్గా లేకపోతే మా అమ్మ నాకు విగ్గు పెట్టారు, ఈ విగ్గని తీసి అట్లా ఇచ్చింది. సర్లే ఏమైందిలే, నేను చిన్నప్పుడే నా పళ్ళు పోయినాయి, నాకు పళ్ళ సెట్ కట్టించారని ఆ పళ్ళ సెట్ తీసి ఇచ్చాడట ఆయన. ఎంతో ఘోరం జరిగిపోయిందని ఒకరొకరు ఈడ్చుకున్న ప్రయోజనమే ఉంది, జరగాల్సినంత జరిగిపోయింది కదా. మనుషులు లోకాన్ని చూసి, అందాన్ని చూసి, ఐశ్వర్యాన్ని చూసి, వైభవాన్ని చూసి ప్రేమిస్తారు. యేసయ్య ఏం చూసి ప్రేమించాడు? మనేం చూడలే. మన ఆత్మ అగ్నిగుండానికి వెళ్ళకూడదని, మన శరీరం అగ్నిలో కాలకూడదని ఆయన ఆశించి, మన శరీరమునకు బదులుగా ఆయన శరీరాన్ని పెట్టి, మన ప్రాణమునకు బదులుగా ఆయన ప్రాణాన్ని అర్పించారు యేసయ్య. రాత్రి ఎందరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో లోకానికి వేరుగా ఉండండి. ఏమండి, కాలముని ఎరిగి నిద్ర మేలుకొని మనం ఉండాలి. ఆ సమయం వచ్చేసింది. ఇంకా నిద్రపోతూ, ఇంకా పసిపిల్లల్లాగా, ఇంకా చిన్నపిల్లల్లాగా, ఇంకా పాలు తాగుతూ, ఇంకా బుజ్జగిస్తూ, ఇంకా నడిపిస్తూ ఎంతకాలం అండి? ఎంతసేపు నీ చేయి పట్టుకునే నడిపించాలా? నువ్వు 10 మంది పట్టి నడిపించే స్థాయికి వచ్చావు. యేసయ్య నిన్ను ప్రేమించి, ఆ ప్రేమ చేత నిన్ను బలపరిచి ఆయన చక్కగా మాట్లాడుతున్నారు. మనము విశ్వాసులమైనప్పటికంటే, ఇప్పుడు ప్రభువుని ఎరిగినప్పటికంటే, రక్షణ పొందినప్పటికంటే, బాప్తిసం తీసుకున్నప్పటికంటే, మారు మనసు పొందినప్పటికంటే, తొలి దినాల కంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉంది. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటామని ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘమలేమన్నా ఆవరించిపోయింది. ఒకప్పుడు అనాథులం, అనామకులం. ఇప్పుడైతే దేవుని సన్నిధి బలంగా మనతో ఉండి, ఆత్మైన దేవుడు, శక్తి అయిన దేవుడు, బలమైన దేవుడు నిన్ను విడువక ఎడబాయిక నడిపిస్తున్నాడు ఈ దినాల్లో. కనుక మన జీవితాన్ని మేల్కోవాలి. ఇంకా పండుకోవడానికి వీల్లేదు, ఇంకా కొనగడానికి వీల్లేదు, ఇంకా చేతులు ముడుచుకోవడానికి వీల్లేదు. నీవు లేచి నువ్వు దేవుని పని చేయటం ప్రారంభించాలి. యేసయ్య రాకడ బహు సమీపంగా ఉంది. ఆ సమీపముగా ఉన్న వేళ నువ్వు తెలుసుకొని మేలుకొని ప్రభువులో
పడ్డావు అంటే ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేస్తావు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభు సంధానములు మనం అందరం కూడా కొద్ది నిమిషాల పాటు మా మంచి యేసయ్య నీకు స్తోత్రాలు. లోకంలో ఎందరో మా జీవితంలోకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు, బంధువులుగా, స్నేహితులుగా, దైవ పిల్లలుగా, ఆత్మీయులుగా, మిత్రులుగా. కానీ నువ్వైతే విడువక ప్రేమిస్తున్నావు, విడువక ప్రేమిస్తున్నావు, మరువక ప్రేమిస్తున్నావు, జాలితో ప్రేమిస్తున్నావు, కరుణతో ప్రేమిస్తున్నావు, లాలిస్తున్నావు. హల్లెలూయా. రిభారబా రిఖంధర దులరబా శిఖారబా షికారిబా రివా రివా. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కొద్ది నిమిషాల పాటు ప్రార్థన చేద్దాం. దేవా, నువ్వు మాతో మాట్లాడవు నాయన, మమ్మల్ని బలపరిచావు, మా జీవితానికి క్షేమాన్ని ఇచ్చావు. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు. ఇంకా ఒకవేళ పండుకునే స్థితిలో ఉన్నావేమో, ఇంకా చీకటిలో ఉన్నావేమో, ఇంకా పాపములో ఉన్నావేమో, ఇంకా లోకములో ఉన్నావేమో, యేసునందు విశ్వాసంతో నీ జీవితాన్ని కొనసాగించు. యేసునందు విశ్వాసంతో నీ జీవితాన్ని కొనసాగించు. ఇంకా కునుకే సమయం కాదు, ఇంకా చేతులు ముడుచుకునే సమయం కాదు. సోమరితనాన్ని విడిచిపెట్టి ప్రభు కోసం సమర్పణతో ముందుకొచ్చేసే. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తాడు, ప్రభు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. విశ్వాసులైనప్పటికంటే మరింత ఎక్కువగా మనం ప్రభులో ముందుకు సాగాలి. మనం పగటి వారము, ఇప్పటి కాల పరిస్థితులను గమనించి పసికట్టి మేల్కొని దేవుడిలో ముందుకు సాగవలసిన వారము. ఈ భక్తిని ఎవరు పాడు చేస్తున్నారు అది నువ్వు అర్థం చేసుకోవాలి. నిన్ను కొంతమంది మేనేజ్ చేస్తారు నిన్ను పాడు చేయడానికి, కవర్ చేస్తారు నిన్ను పాడు చేయడానికి. వాళ్ళు చెడు నిన్ను చెడగొడతారు, వాళ్ళు నరకానికి పోతారు. నువ్వెక్కడికి పోతావు? ఇంకా ఆగిపోయిన కార్యాలు ఇంకా ఆగుతూనే ఉన్నాయా? ప్రభా, వాటిని కొనసాగించండి. ఈ తోడు ఎంతో ప్రమాదంగా ఉందన్నారు, కానీ దేవుడు తప్పించి క్షేమాన్ని ఇచ్చాడు. దయగలిగిన ప్రభా, ఈరోజు మా అందరితో మాట్లాడావు. లైవ్లో ఎందరైతే పాల్గొన్నారు అట్టి బిడ్డలందరి మీద కూడా గొప్ప క్షేమాన్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. నరములను, కండరములను, కీళ్లను, ఎముకలను నువ్వు తాకమని ప్రార్థిస్తున్నాం. విశ్వాస జీవితంలో ముందుకు సాగునట్లుగా నీ పరలోకపు ఆనందాన్ని ప్రతి ఒక్కరిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. దయాళుడా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు. నువ్వే మాకు క్షేమాన్ని ఇచ్చి నెమ్మదినిచ్చి నడిపిస్తున్నావు. ఈ లైవ్ ఆగిపోకుండా కొనసాగించబడ్డానికి నువ్వు నూతనంగా ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ని దీవించమని ప్రార్థిస్తున్నా. అంచెలంచెలుగా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తూ అనేక మందిని ప్రేరేపిస్తూ, ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ నడిపిస్తున్నారు నాయన. నడిపిస్తున్నావు కూడా. అలాగే నీకోసం ఇంకా మేము సమర్పణతో ముందుకు వచ్చి నశించే ఆత్మలకు బలమైన సందేశాలు అందించే కృప నాకు, మాకు అందరికీ దయచేయమని, రేపు మరలా మేము కలుసుకునేంత వరకు నీ భద్రత దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మాని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభుత్వం వరకు ఆ ప్రభు సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మంచి దేవుడి పిల్లరా, ఎంతో ఆసక్తితో ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని వీక్షించారు, దేవుడి మాటలు విన్నారు. ప్రభు మిమ్మల్ని బలపరిచి స్థిరపరచును గాక. తెలియని వారికి తెలియచేయండి. ఈ వాక్యాన్ని అనేక మందికి అందించండి, వినిపించండి. మీరు కూడా వింటూ ప్రభులో బలపడి మీ జీవితాన్ని దేవునికి సాక్షిగా వాడబడాలని నిశ్చయితో ముందుకు వెళ్ళండి. ప్రభు మిమ్మల్ని దీవించి, ఆశీర్వదించి, బలపరిచి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ నా హృదయపూర్వక వందనాలు.